శ్రీ అస్ట్రాలజీ ఈరోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి గోచార రీతిగా శుభ అశుభ ఫలితాలు పూర్తిగా వివరించబడను. ఈరోజు శుభదినం సూర్య ఉదయమే ఆదివారం వైశాఖ మాసమయందు పౌర్ణమి తర్వాత తదియ తిథి ఈరోజు ఉండును. అలాగే ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం 10 గంటల వరకు ఉంటుంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం. ఈ పూర్వాషాఢ నక్షత్రంలో చంద్రుడు శుక్రుడు భోగభాగ్యాలకు విందు వినోదాలకు కలల్లో జీవించడానికి ఈరోజు శుభ తరుణం అంటారు. ఎవరో మనం సంపూర్ణంగా ఈరోజు ఎటువంటి ఒక రూపకల్పన లేకపోయినా ఎదుటివారు మనల్ని దాన్ని పిలిపించుకొని ఆ రూపకల్పనల ద్వారా అనేక విషయాల్లో విందు వినోద కార్యక్రమాలకి ఈరోజు డబ్బులు వృధాప్యం అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. అందువల్ల పొదుపు చేయకపోతే డబ్బులు అనేది సంపూర్ణంగా ఉండదు. ఆర్థిక వ్యవస్థలో గురువు 8లో ఉండేటప్పుడు చాలా తిరకాసు ఇబ్బందులు మానసిక ఒత్తిళ్ళు ఇప్పించడానికి ఆయన ప్రత్యక్షం కానీ పరోక్షం కానీ మనల్ని ఇబ్బంది కలిగించడానికి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మనం. ఎందుకంటే అష్టమంలో గురువు ఈ చంద్రుడు శుక్ర నక్షత్రాధిపతిగా ఉండేటప్పుడు ఆ రోజంతా వేగవంతంగా ఉంటుంది. అనేక విషయాల్లో తొందరపాటు నిర్ణయాల ద్వారా మీరే పశ్చాత్తాపపడడానికి అవకాశాలు కూడా ఉంటుంది. మిశ్రమ ఫలితం కలిగిన మనుషులు మనల్ని ఏదో ఒక రూపంలో విమర్శించడానికి మనతో కలిసి మన దగ్గరే ఉండి మనల్ని ఇబ్బందులు కలిగించే వాళ్ళు మన కంటి ముందర కనబడబోతున్నారు ఈరోజు. అందువల్ల మనం అత్యంత జాగ్రత్తగా ఈరోజు దైవారాధన పూజల్లో దైవానికి సంబంధించిన విషయాలు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవచ్చు. సూర్య దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం కూడా చేసుకోవచ్చు. అలాగే గురువు ఇంట్లో చంద్రుడు ఉండడం వల్ల శ్రీరాములు వారి గుడికి కూడా వెళ్ళి పూజలు చేయించుకున్న వారికి కొంచెం మనసు ప్రశాంతతగా ఉంటుంది. అలాగే ఆరోగ్యపరమైన విషయాల్లో ఇబ్బందికరం కలిగిన వ్యక్తులకి ఎక్కువగా ధనాన్ని కోల్పోయే అవకాశం కూడా ఉంటుంది. నయం కానీ ఆరోగ్య విషయంలో ఉండేటప్పుడు అది పూర్తిగా మనకు చంద్రబలం కుజుడి యొక్క బలం రాహువు యొక్క బలం ద్వారా ఇబ్బందికరంగా మారేదానికి అవకాశాలు కూడా ఉండడానికి ఉంటుంది. అందువల్ల ఈరోజు ప్రశాంత వాతావరణం ద్వారా మనసుని చాలా వరకు తేలికపాటిగా పెట్టుకోవాలి. చిన్ననాటి స్నేహితులతో మీరు ఈరోజు ఎక్కువ సమయం గడుపుతారు. మీ బంధువుల యొక్క సహాయ సహకారాలు కూడా తీసుకునేదానికి అవకాశాలు ఉంటుంది. ఈరోజు తల్లిగారు తండ్రి గారితో ఎక్కువ సంయుక్తమైన విషయాలు అంటే మనకు రావలసిన ఆస్తి విషయాలపైన శ్రద్ధ పెడతారు. దాన్ని అభివృద్ధి పరచడానికి ఈరోజు నుంచి ప్రారంభించడానికి అవకాశాలు కూడా ఉంటుంది. ఎక్కువ డబ్బుని పొదుపు చేయడానికి ప్రయత్నించండి. ఉన్న డబ్బు ద్వారా అలంకరణ విషయాలకు ఎక్కువ సమయం డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈరోజు శుక్ర రవి గురుగ్రహాల ప్రతి ఇబ్బంది కలిగించడం వల్ల మనకు ప్రేమలో విషయాల్లో చాలామందికి ఎక్కువగా ఎడబాటు కనబడడానికి అవకాశం ఉంటుంది. ప్రేమించిన వాళ్ళు విరోధంగా మారడానికి అవకాశాలు ఉంటుంది. ఒకరిపైన ఒకరికి అభద్రత భావం కలగడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. దానికి కారణం ఒకరిపైన ఒకరికి నమ్మకం ఎక్కువగా ఉన్న ఈ ప్రేమ విషయాల్లో ఇబ్బంది జరగడానికి కూడా అవకాశం ఉంటుంది తులారాశి వారికి. కారణం గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉన్న ఇక్కడ శుక్ర రవి యొక్క అసంగత యోగం వల్లనే ఈ ప్రేమించిన వాళ్ళకి ఎడబాట్లు అనేది కనబడడానికి అవకాశాలు కూడా ఉంటుంది. అందువల్ల భార్యాభర్తల్లో కూడా ఐకమత్యం అనేది పెంపొందించుకోవాలి. ఈరోజు ఎంత యుద్ధ వాతావరణమైన సన్నివేశాలు వచ్చినా ఒకరిని ఒకరు పూర్తిగా తగ్గడం, దాని ద్వారా ఒకరిని ఒకరు పూర్తిగా అర్థం చేసుకొని ముందుకు పోయే అవకాశం కూడా తెచ్చుకోవాలి. ఈరోజు అజీర్ణమైన రక్త ప్రసరణ మధ్య సమస్యలు
ఉండడానికి అవకాశాలు ఉంటుంది. మూలానికి సంబంధించిన వ్యాధుల వల్ల ఇబ్బందులు పడడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఖర్చులు, నష్టాలు, చెడు సహవాసంతో పాల్గొన్న అవకాశం, వృత్తి వ్యాపార రంగంలో ఆర్థిక ఇబ్బందులని మనం అధిగమించడానికి ఈరోజు ప్రయత్నాలు చేయాలి. మీ సంకల్పం శక్తిని పెంచుతుంది. స్నేహితుల నుండి చాలా మద్దతు పొందుతారు. రియల్ ఎస్టేట్ పెట్టుబడుల విషయాలు సరైన సమయంలో వ్యాపారాలు లాభదాయకంగా మీకు ఆదాయానికి మించి ప్రోత్సాహం అందిస్తాయి. అలాగే మీ తోబుట్టువుల వలన లాభాలు, శుభవార్తలు వస్తాయి. పిల్లల చదువుల్లో రాణిస్తారు. ఉత్తిత మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. సమాజంలో హోదా, గౌరవం పెరుగుతుంది. ఈరోజు శరీరానికి సంబంధించిన విషయాల్లో కీళ్ళు, నరాలకు సంబంధించిన వ్యాధుల ద్వారా ఇబ్బందులు పడగలుగుతారు. ఆదాయం పెంపొందించుకొని మీ సహ ఉద్యోగులు, స్నేహితుల నుండి ప్రశంసలు, దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్యాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో జ్ఞానాన్ని పొందుతారు. మీరు సంతృప్తికరమైన వ్యక్తులతో సమస్యలో ఉంటారు. మీరు వాగ్దాటి వలన గౌరవం పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ లేక జీవితంలో పెరిగే ఆనందం ఈరోజు సంపూర్ణంగా కలగబోతుంది. వృత్తిలో పురోగతి, ఆనందం, మంచి ఆరోగ్యం, సంపద పెరుగుదల ప్రయత్నాలు పొందుతారు. ఈరోజు ఐటీ రంగంలో ఉన్న వారికి సెలవు దినం. చాలా సంతోషంగా కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. ఆర్థిక విషయాల పైన అంచనాలు వేసి చాలా జాగ్రత్తగా డబ్బుని పొదుపుగా వాడుకోవడానికి ప్రయత్నించండి. స్నేహితులకి డబ్బులు, వడ్డీ వ్యాపారాలకు వెళ్ళకండి. జాగ్రత్తగా ఉండండి. డబ్బులు మనకు ఉద్యోగం ఉన్నంత వరకు ఆనందం. ఉద్యోగం లేకపోతే ఒక్క నెల అయినా చాలా ఇబ్బందుల్లోకి నెట్టపడినట్లు చాలా బాధలు పడతారు. మళ్ళా నెగ్గుకొని ముందుకు పోయి ఉద్యోగాన్ని తెప్పించుకోవడానికే సమయ నిర్ణయం ఎక్కువ, కాలం ఎక్కువ అవడానికి అవకాశాలుంటాయి. అందువల్ల మనకున్న కుటుంబంలో సభ్యుల యొక్క వాళ్ళ ఆనందానికి, వాళ్ళ సంతోషానికి ఎప్పుడు కానీ భంగం కలిగించుకోకుండా క్రమశిక్షణతో ముందుకు వెళితే అన్ని విషయాల్లో విజయ అవకాశాలు మనదే. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకి ఈరోజు సంపూర్ణంగా అత్యవసర పనుల్లోకి మిమ్మల్ని పిలువబడడం జరగబోతుంది. అందువల్ల ఎక్కువగా చికాకుగా మనసులో ఉన్న ఏదో ఒక తెలియని బాధ మిమ్మల్ని ఇబ్బంది కలిగించినట్లు కనబడుతూ ఉంటారు. కానీ వృత్తిపరమైన విషయాల్లో మీరు పురోగతి పూర్తిగా సహకారం ద్వారా పనిచేయగలుగుతారనే నమ్మకం పై అధికారులకు కలుగుతుంది. అలాగే ఈరోజు విద్యార్థులకి సంపూర్ణ బలం కలిగిన విద్యాస్థానంలోకి వెళ్ళిపోతున్న చంద్రుడు, అలాగే విద్యాస్థానంలోకి గురువు చూపు రాబోయే సోమవారం మీకు అత్యంత శుభకరంగా ఉండబోవడం వల్ల ఈరోజే మీరు ముఖ్యమైన విషయాలని సంప్రదించి పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేయించుకొని ఒక నిర్ణయం పైన నడవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు పోవాలి. అలాగే ఈరోజు స్త్రీలు ప్రత్యేకించి వీళ్ళకు విరోధం కలిగిన స్నేహితులే విరోధులు అవ్వడానికి, విరోధం జరగడానికి అవకాశం ఉంటుంది. అసూయతో విమర్శించడానికి ప్రయత్నిస్తుంటారు. కుటుంబ కలహాలని పెంపొందించేలాగా మాట్లాడడం, దాని ద్వారా మీ మనసులో కొన్ని అనర్థాలు కూడా జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. మనకు ఎప్పుడో జరుగుతున్న కొన్ని సంఘటనలని తెరపైకి తీసుకుని వచ్చి ఇబ్బందులు కలిగించడానికి స్త్రీల మధ్యలో ఇబ్బందికరం జరగబోతుంది. కుటుంబ స్త్రీలు ఈరోజు ఆనందకరమైన కుటుంబ అలంకరణ, ఆరోగ్యపరమైన విషయాలు, తోబుట్టువులతో కలిసి ఈరోజు సంతోషంగా ఉండడానికి అమ్మవారి గుడికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోవడానికి ప్రయత్నించండి. రాగి చెట్టు, వేప చెట్టు ఉన్న నాగాలమ్మని ముక్కడం వల్ల మీకు కొన్ని సమస్యలు కూడా తీరడానికి అవకాశాలు కూడా ఉంది. ఈరోజు స్త్రీలకి, ఉద్యోగస్తులు స్త్రీలకి సెలవు దినం. చాలా సంతోషంగా కుటుంబంతో గడపండి. అలాగే వ్యాపార రంగంలో ఉన్న వారి శ్రీ అస్ట్రాలజీ ఆస్ట్రోక్ సుధాకర్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి.